హరీష్ రావు అలుగు దుంకిన దుంకుతుడుగా మొత్తం పుల్లు బాటలకు రూ. 40 పెంచిర్రట. మొత్తం లేకనే ఇగో దీన్ని నమ్ముకుర్రు ఇప్పుడు కాంగ్రెస్ వోళ్ళు. ఈడికొచ్చింది కథ అని అంటుండు ఆయన. హరీష్ రావు అలుగుల దుంకని, బయల దుంకని. హరీష్ రావు అలుగుల దుంకని, బయల దుంకని. ఆ! గవర్నమెంటు సిస్టమ్ అట్లా నడుస్తుంటుంది. మరి వాళ్ళు ఉన్నప్పుడు మనం అన్నది కూడా ఏం లేదు కాబట్టి నడుస్తుంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు మేము మించినప్పుడు వాళ్ళు సహజంగా రాజకీయ విమర్శలు ఇవన్నీ ఉంటాయి. ఈ కొత్త పథకం అని మళ్ళీ ఏదో నిర్ణయాల తెర బయటకొస్తుంది. కొత్త పథకం అంటే ఏం పథకం అది? ఎట్ట సంగతి? మళ్ళీ పెద్ద మనిషి ఏదో సై చేస్తుండటగా ఎక్కడనో పోయిండట మాచారమా? ఏమో నాకేం వస్తలేదా? ఏందన్నట్టు మళ్ళీ ఏం కొత్త పథకం సారు? సోలార్ విద్యుత్ అవునవును. సోలార్ విద్యుత్ అని అంటే కరెంటుతో పాటు సోలార్ కూడా డెవలప్ చేయాలి. అలాంటి ఇండస్ట్రీస్ వస్తున్నారు. వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే వారు అక్కడ పోవడం జరిగింది. ఇవన్నీ నడుస్తున్నాయి. సరే ఏదున్నా కొంత అపోజిషన్ వాళ్ళు పాజిటివ్ ఉన్న అపోజిషన్ వాళ్ళు ఉంటారు, లీడర్లు నెగిటివ్ ఆలోచన చేసే లీడర్లు కూడా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే ఈ సోలార్కి సంబంధించిన విద్యుత్తును డెవలప్ చేయాలి, వాళ్ళకు కొంత భూములు కేటాయించాలి, కొంత రైతులను కన్విన్స్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అది అపోజిషన్ బీఆర్ఎస్లో మింగుడు పడతలేదు. ఇవన్నీ ఆటంకాలు సహజంగా ఉంటాయి. ఆటంకాలు చెయ్యొద్దు, కానీ వాళ్ళు చేస్తున్నారు. అన్నీ అధిగమిస్తూనే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంటూ పోతుంది అనేది మా అభిప్రాయం.